హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటానన్నమాట. అనిత ఎక్కడ కదలకుండా ఏం చేయకుండా కుదురుగా కూర్చొని వీడియో తీస్తుందన్నమాట. ఎందుకు అంటే ప్లీజ్ అండి, మన వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తా అంటే ప్లీజ్ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ 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 అండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో ఈరోజు ఏమంటే, ఈ వీడియో చాలా రోజుల నుంచి చేద్దాము అనుకుంటున్నా. ఈరోజు అయితే వీలైంది. ఇప్పుడైతే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇది ఎంతమందికి ఉపయోగపడుతుందో ఎంతమందికి ఉపయోగపడదో నాకైతే తెలీదు. కాకపోతే నాకు జరిగినట్టుగా ఎవరికి జరగకూడదు, ఎవరు అలా చేసుకోకూడదు అని ఒక చిన్న ఉద్దేశంతో అయితే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే నేను చేసిన తప్పే ఇంకా ఎవరు చేయకూడదు కదా. అంటే నా అనుభవం చెప్తే కొంతమంది అయినా ఉంటారు కదా నాలాంటి వాళ్ళు, కొంత అంతగా ఆలోచన లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు చాలామంది యూట్యూబ్ పెట్టారు. నేను ఒక్కదాన్నే కాదు. నాకు చదువు రాదు అని చెప్పుకుంటున్నాను అని కాదు, కానీ నాలాగే చాలామంది అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి ఉంటారు, చదువు రాని వాళ్ళు కూడా. అంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటుందిలేండి. అట్లా దానివల్ల సపోర్ట్ ఉంటుంది. దానివల్ల వీడియోలో ఒకరు చేస్తూ ఉంటే అప్లోడ్ ఇంకొకరు చేసి దాన్ని తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. లేదా బొత్తిగా నాలాంటి వాళ్ళు, నాకైతే ఎలాంటి సపోర్ట్ లేదనమాట. ఎలాంటి సపోర్ట్ అంటే వీడియోల పరంగా కాదండి. యూట్యూబ్లో ఎలా చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలా, ఎలా దాన్ని మనం ఇప్పుడు మానిటైజేషన్ అయ్యిందా లేదా, అలాంటి మానిటైజేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, వచ్చిన తర్వాత మనకు యాడ్సెన్స్ని ఎలా దాన్ని క్రియేట్ చేసుకోవాలి, గూగుల్ లేకపోయి క్రోమో యాప్ లేకపోయి దాన్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి, అంటే యాడ్సెన్స్కి మనము ఒక అప్లికేషన్ అంటూ పెట్టాలి కదా, అలా ఎలా అనేది నాకైతే జీరో నాలెడ్జ్. దాని గురించి అయితే అస్సలు తెలీదు. దాని గురించి ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడచ్చు నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్ నాకు. నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పినాను అనమాట. ఒక 2-3 ఇంతకుముందు 2-3 ఛానళ్ళు పెట్టి నాకు చేత రాక కొంతమంది కొన్ని మాటలు అనడం వల్ల ఇట్లా మనము ఎందుకు సోషల్ మీడియాలోకి వచ్చి అనిపించుకోవడము అని ఉండటం వల్ల 2 సార్లు పెడితే ఒకసారి ఫోన్ పగిలిపోయింది పోయిందనమాట ఛానల్. అది కూడా మంచి గ్రోత్ అయ్యేది అనమాట. పెట్టిన 1 నెల లోపలనే పర్వాలేదు, బాగానే వచ్చినాయి అనమాట. ఇంత అని కాదులే కానీ పర్వాలేదు. ఫస్ట్ ఆ ఛానల్ ఒకటి పెడితే అది చాలా రోజుల తర్వాత కూడా ఒక 5-6 నెలలు ఛానల్ రన్ అవుతే కూడా అస్సలు సబ్స్క్రైబర్స్ అనేదే లేదనమాట. ఎందుకు అంటే అందులో నేను కనపడకపోయేదాన్ని. ఓన్లీ వంట వరకు, కుకింగ్ వరకు పెట్టేదాన్ని. నాకు తెలిసినవి అవి మాత్రమే, బ్లాగ్స్ కాదు, అవి కుకింగ్ వీడియోస్ అనమాట. అస్సలు వెళ్ళేటి కాదు జనాల్లోకి. చాలా వీడియోస్ పెట్టాను కానీ జనాల్లోకి 10-9 వ్యూస్ చాలా తక్కువ. ఒక 5-6 నెలలు అయినా కానీ. అందుకని అది తీసేసా, మనకు వర్కౌట్ అవుదబ్బా ఇది అని. మళ్ళీ రెండోసారి ఛానల్ పెట్టినా, అప్పుడు కానీ అనిత ఫేస్ అనేది రివీల్ అవ్వకుండా చేశానమాట. అది కూడా వచ్చింది కానీ పెద్ద సక్సెస్ ఏం కాదు. మధ్యలోనే ఫోను పోవటం వల్ల యూట్యూబ్ అనేది అక్కడికైతే పోయింది. ఇది 3వది అనమాట. 3వది ఇంక ఇలా కాదు, మనిషి కనపడితేనే వస్తుందన్నమాట ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ. మనిషి కనపడితేనే. ఇప్పుడు ఎలా ఉన్నారంటే జనాలు, నవ్వుస్తుంది. మనిషి కనపడకుండా చేస్తే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉందన్నమాట జనాల్లో. అరే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ గొంతు ఇలా ఉంది, వీళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళకు పళ్ళెత్తున్నాయా, నలుపున్నారా, తెలుపున్నారా, లేకపోతే బాగున్నారా, బాగలేదా, ఎత్తా,
పొట్టిగా ఉన్నారా, పొడుగ్గా ఉన్నారా అని ఇలాంటివంతా బాగా చూస్తున్నారనమాట. దానివల్ల కొంచెం సరేలే ఫేస్ రివీల్ చేద్దాము, కనపడేట్టుగా చేద్దాము. ఆ తర్వాత రాకపోతే ఇప్పుడు కూడా వ్యూస్ అది సబ్స్క్రైబర్లు అవి లేకపోతే ఇవి కూడా ఇంకొక 2-3 నెలలు వాడేసి క్లోజ్ చేసేద్దాము ఇది కూడాను. ఇంకా యూట్యూబ్ జోలికే వెళ్ళకూడదు అన్న. ఎందుకంటే నాకు ఇంతకు ముందే 2-3 వచ్చాయన్నమాట కామెంట్స్. అంటే మా వాళ్ళల్లోనే, ఎందుకు నీకెందుకు అసలు ఇది, నువ్వు ఇందులో వెళ్తావా, నీకంటే మంచిగా చేసేవాళ్ళు, నీకంటే చదువుకునే వాళ్ళు, నీకంటే కూడా ఇంకా బాగా చేయగలిగిన వాళ్ళకే సబ్స్క్రైబర్లు వ్యూస్ రాక అల్లాడుతున్నారు, నీకెందుకు ఇది అన్న వాళ్ళు ఉన్నారనమాట. దాన్ని పట్టించి ఇంకా రాకూడదు, ఇది కూడా ఫెయిల్ అయినానంటే ఇంకా రాకూడదు ఎప్పటికీ అని అనుకొని కమ్మగా అయిపోయినాను అనమాట. దేవుడి దయ వల్ల ఫేస్ రివీల్ చేసిన తర్వాత పర్వాలేదండి, కానీ చాలా బాగా వచ్చాయి, ఇబ్బంది లేదు. నాకు ఒక 3 నెలలు పట్టింది. 3 నుంచి 4 నెలల లోపల వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ సబ్స్క్రైబర్లు మొత్తం అంతా వచ్చినాయన్నమాట. ఇంకా ఇప్పటి నుంచి నాకు ఇంకా అగ్ని పరీక్ష లాగా అయిందనమాట. ఇదంతా ఉంటుంది అని నాకు యూట్యూబ్ పెట్టేటప్పుడు తెలీదు. యూట్యూబ్ పెట్టేటప్పుడు ఎలా అని నాకు తెలియదు అనమాట. దీనికి ఇట్లా మానిటైజేషన్ చేసుకోవాలి, దీనికి యాడ్సెన్స్ వస్తుంది, లేకుంటే కాపీ రైట్స్ పడతాయి, మనం ఏ వీడియోలు అంటే ఆ వీడియోలు అప్లోడ్ చేయకూడదు, ఇవంతా తెలియదు నాకు. అందరూ పెడుతున్నారు. నేను అసలు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేశానో తెలుసా? మనం మామూలుగా ఫోన్లకి జీమెయిల్ ఐడి పెట్టుకుంటాం కదా, ఏదో అది ఉంది కదా, ఇంకా అదే దానికంటూ సపరేట్గా ఇట్లా ఐడి పెట్టుకొని కొంచెం మంచిగా టైటిల్ అనేది వివరణ ఇస్తాం కదా, అట్లా చేద్దాము అని అనుకున్నాను. ఏమీ కుదరలేదనమాట. ఇలా ఉంటుందని తెలియదు నాకు అసలు ముందు. మెయిన్ వచ్చేసి ఇంకా వాచింగ్ టైం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మానిటైజేషన్ చెయ్యాలా. ఇంకా చూడండి నా బాధ. నాకు తెలీదు, నాకు అస్సలు ఇంగ్లీషు అసలే రాదు. ఇప్పుడు కూడా మీరు పెట్టే కామెంట్స్ వల్ల కొంచెం చిన్న కామెంట్స్ ఏదైనా ఇంగ్లీష్లో ఉంటే చదువుకోగలుగుతాను. ఇట్లా బారుగా పెట్టారనుకోండి ఇప్పుడు కూడా చదువుకోలేనమాట. అందుకే నేను వాటికి రిప్లైలు ఇవ్వను. నాకు అర్థమైతే తప్ప నేను రిప్లైలు ఇచ్చేది, లైక్ కొట్టేది, లేకపోతే నేను కొట్టను. నాకు అర్థం కాలేదనుకోండి, నేను లైక్ కొట్టను, రిప్లై కూడా ఇవ్వను. ఎందుకంటే అందులో ఏముందో నాకు తెలీదు, ఏముందో తెలియకుండా నేను ఎలా రిప్లై ఇస్తాను, అందుకని ఇవ్వను అనమాట. ఇంకా 3 నెలల నుంచి 4 నెలల లోపల నాకు అంతా వాచింగ్ టైం అంతా వచ్చేసినాక ఇంకా దాన్ని మానిటైజేషన్కి చేసుకోవాలి. ఎలా, ఎవరు అని తలకాయ పిచ్చి పట్టిందనమాట. నాకు అది తెలీదు ఎవరిని అడగాల అని. అప్పుడు ఒక అన్న మామూలుగా లైవ్ పెడతా ఉన్నాను నేను ఇంతకుముందు. ఈ మధ్యకాలంలో అయితే లైవ్ లేదులేండి, ఇంతకుముందు లైవ్ పెడితే అప్పుడు ఆ లైవ్లో ఒక అన్న అయితే చెప్పాడనమాట, సిస్టర్ నీకేమైనా అవసరం అయితే యూట్యూబ్లో, ఎందుకంటే నువ్వు చదువుకోలేదు అంటున్నావు కదా, నీకు ఏదైనా అవసరం పడితే నాకు చెప్పు, నాకు మెసేజ్ చెయ్యి, నేను చేస్తాను, నేను చెప్తాను నీకు అన్నీ చెప్పాడనమాట. నాకైతే అప్పుడు సరేలే అన్న అని చెప్పి గమ్మగా అయిపోయినాను అనమాట లైవ్లో. మళ్ళీ అన్న నంబర్ కూడా ఇచ్చాడు, లైవ్లోనే పెడితే తీసుకున్నాను అనమాట. అన్న నెంబర్ తీసుకున్నానే కానీ ఆ అన్నకు ఫోన్ చేయడానికి నాకు 2-3 నెలలు పట్టిందనమాట. నా యూట్యూబ్ జర్నీ ఇదంతా ఎలా అనేది 2-3 నెలలు పట్టింది ఆ అన్నకు ఫోన్ చేయడానికి. ఎందుకు అన్ని రోజులు పట్టింది అనిత అని మీకు డౌట్ రావచ్చు. ఏమో తెలీదు, ఎలా ఉంటారో తెలీదు, మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. కానీ ఆ అన్న వీడియోలు అవి సూపర్గా ఉంటాయన్నమాట. బాగా ఎడిటింగ్ అది బాగా చేస్తాడు. వీడియోలు అంటే నేను చెప్పేది ఎడిటింగ్ పరంగా, ఎడిటింగ్ కానీ తమ్మైల్స్ కానీ సూపర్ ఉంటాయి. నాకైతే నా వరకు అయితే బాగా నచ్చుతాయి అన్నమాట అన్నవి. అన్న కూడా ఇక్కడే కువైట్లోనే ఉన్నాడు. అన్నకు కూడా ఛానల్ ఉందనమాట, కువైట్ కాక అని. ఆ అన్న అయితే రెస్పాండ్ అయినాడు అనమాట. ఆ అన్నే కాదు, ఇంకొక ఇద్దరు అన్నలు, ఇంకా ఇద్దరు అన్నలు కూడా నాకు సేమ్ ఇలానే చెప్పారు, సిస్టర్ నీకు ఏమైనా కావాలా, యూట్యూబ్లో ఏదైనా సజెషన్ కావాలా, లేదంటే నీకు యూట్యూబ్ సంబంధించింది ఏదైనా చెప్పాలా, నువ్వు అడగాలి అనుకుంటే మమ్మల్ని అడగచ్చు అని చెప్పినాను కూడా అన్నారు. థ్యాంక్స్ అన్న, మీకు నేను ఆ మెసేజ్ మీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఏమో నన్ను అయితే తెలియదు, కానీ నాకైతే ఆ తర్వాత
నేను వాళ్ళ ప్రొఫైల్ని మర్చిపోయినానమాట, గుర్తు నాకు లేదనమాట, ఇప్పటికి కూడా లేదు. ఆ తర్వాత నేను ఏమనుకుంటారో ఏమో, చెయ్యొచ్చో చేయకూడదో, మనం ఫోను చేస్తే ఒకవేళ తెలిసిందే కదా, ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు, దాన్ని ఎలా అడ్వాంటేజ్గా తీసుకుంటారో అని ఎన్నెన్నో పిచ్చి పిచ్చి ఆలోచనలంతా అనమాట నాకు. ఆలోచించి ఒక 3 నెలల నుంచి 4 నెలల వరకు పట్టింది అది. నేను ఆ అన్నకు ఫోన్ చేసి మాట్లాడేదానికి. నేను ఆ అన్నకు ఫోన్ చేసిన వెంటనే అన్న నాకు బాగా రిసీవ్ చేసుకున్నాడు అనమాట. చెప్పండి సిస్టర్ చెప్పండి అని. అంటే తెలంగాణ అన్న, వాళ్ళ భాష అట్లా ఉంటుంది కదా, అట్లా చెప్పండి సిస్టర్ అంటే ఇంకా అక్కడి నుంచి అన్న అదో ఇలా అయింది, ఇలా ఇంతవరకు వాచింగ్ టైం అంతే చూశాడు. మళ్ళీ సరే చూపి అంటే చూపించాను అనమాట, వీడియో కాల్ చేసి చూపిస్తే నా ఫోన్లో ఇది ఎప్పుడో అయిపోయింది కదా సిస్టర్, నువ్వు ఇన్ని రోజులు ఎందుకు చేసుకోలేదంటే ఇట్లా తెలియలేదన్నా నాకు చేయడానికి అంటే సరేను అని చెప్పి ఇలా చెయ్యి అని అంతా అన్న చెప్పాడనమాట. అప్పుడు మానిటైజేషన్కి అప్లై చేశాను అనమాట. ఈరోజుకి ఇంతే నా చిన్న యూట్యూబ్ కథ. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ చెప్తాను. నా యూట్యూబ్ జర్నీ చాలా ఉందన్నమాట. ఓకేనా? ఈ వీడియో నచ్చితే, ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడేట్టుగా ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? బాయ్.